శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారికి వీరి వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి ఫలితాల గురించి తెలుసుకుందాము. తులారాశి వారికి రేపు అనగా శుక్రవారం నాడు మే 23వ తారీఖున వీరి జీవితంలోకి ఒక వ్యక్తి అయితే వచ్చేస్తారండి. అతని ద్వారా మీరైతే నక్కతోక తొక్కేస్తారు. రేపటి నుండి తులారాశి వారి యొక్క జీవితంలోకి ఆ శివ యొక్క అనుగ్రహంతో మీ తలరాత మార్చే వ్యక్తి అయితే వచ్చేస్తాడండి. ఇక మీరు నెంబర్ వన్గా అయితే మీ జీవితంలో ఎదగబోతూ ఉన్నారండి. ఆ వ్యక్తి ఎవరో అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలానే మీకు రేపటితో ఎలా ఉండబోతుంది తదితర విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మరి రేపటి నుండి ఈ రాశి వారి యొక్క జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి ఎలా రాబోతున్నారు, ఎవరు రాబోతున్నారు, ఆ శివయ్య యొక్క అనుగ్రహంతో మీకు అన్ని రోజుల నుంచి మంచిగా ఉండటానికి అసలు ఆ వ్యక్తి కారణం అవుతున్నారు. ఇక ఈ తులారాశిలో జన్మించిన వారు ఒక వ్యక్తి వల్ల ఏ విధంగా మహా అదృష్టవంతులు కాబోతున్నారు, మీ జీవితంలో మీరు కోరుకున్నది ఏ విధంగా జరిగి తీరుతాయి అనే విషయాలన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరి అయితే తులారాశి అనేది రాశిచక్రంలోని 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశిలో పుట్టిన వారి యొక్క జ్ఞాపకశక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు మంచి చెడు ఆలోచించిన తర్వాత మాత్రమే కార్యసాధన చేస్తారు. ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా చిత్తశుద్ధితోనే చేస్తారండి. అంత మంచి స్వభావం కలిసి ఉంటారనమాట. ఎలాంటి అవసరం లేకుండా పనులన్నీ కూడా పూర్తిగా చేయగలుగుతారు. తమ ఆలోచనలు వింతలకు ఎవ్వరు కూడా తెలియని వారు కూడా ఈ రాశివారు సున్నితమైన స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరు ఏ చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటారు. అలాగే వీరి కొన్ని విషయాల్లో వెంటనే నిర్ణయాలైతే తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకోవాలో ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు కూడా. అంతే ఈ తులారాశి వారు దీని ఫలితం కూడా ఈ రాశి వారికి కొన్ని సమయాల్లో కొన్ని చిక్కులు కూడా చిక్కుంటారు. కాబట్టి ఈ రాశి వారు బాగా ఆలోచించే నిర్ణయము తీసుకుంటారు. ఈ రాశిలో పుట్టిన వారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు కూడా. అయితే దీనికి కారణంగానే ఈ తులారాశి వారిని అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వారికి ఎవరికి కూడా ఎగతాళి చేసి మాట్లాడడము వీరికి అస్సలు నచ్చదు కూడా. ఉన్నది ఉన్నట్టుగా ముఖంపై మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారు. తాము చేసేటువంటి పనులను మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తారు. అలాగే ఈ రాశి వారు ఇంటి భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కూడా. బయట భోజనాన్ని వీలైనంత వరకు కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇక ఈ తులారాశి వారు ఎక్కువ కూడా ఏ పని చేస్తున్నా కూడా కార్యదర్శితో చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏమన్నా పని అనుకుంటే ఆ పని పూర్తయ్యే వరకు చక్కగా పూర్తయ్యే వరకు నిద్రపోవడం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు ఈ తులారాశి వారికి ఎక్కువ వ్యక్తులకు విజయాలు దిశగా అయితే నిరంతరం కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారికి ఆవేశం ఎక్కువే. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. కాబట్టి వీరు ఆలోచించి ముందడుగు వేయాలి. కొన్ని విషయాల్లో దూకుడుతనాన్ని తగ్గించుకోవాలి. ఈ రాశి వారు దీనికి కారణంగా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది ఎదురవుతూ ఉంటుంది. ఈ తులారాశిలో పుట్టిన వారే సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో ఎక్కువగా రాణిస్తారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే వీరు ప్రజా సంబంధిత విచిత్రమైన వ్యాపారాలు చేయడంలో మంచి నేర్పు అనుభవాన్ని కలిగి ఉంటారని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబ విషయంలో ఒడిదుడుకులకు లోనైన తక్కువ సమయంలోనే అన్నీ సర్దుకుంటాయి. ఈ రాశి వారికి అవసరమైన సమయంలో డబ్బులు లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రము ధనం అధికంగా వస్తూ ఉంటుంది కూడా. ఈ రాశి వారు బంధువులు, ఆత్మీయులు అవసరాలకు తగినటువంటి ప్రోత్సాహం అయితే వీళ్ళు బాగా ధనం సర్దుబాటు చేసి వారి విజయానికి సహాయం చేస్తారు కూడా. అయితే వీరి సమాజంలో ఉన్నత స్థానంలో గౌరవ స్థానంలో ఉన్నవారి వల్ల అన్యాయానికి గురవుతూ ఉంటారు కూడా. అలాగే వింతలో పక్షపాతం బుద్ధి ఈ రాశి వారికి తీవ్రతగా నష్టపోతూ ఉంటారు. అయితే ఇదంతా కూడా నిన్నటి వరకు మాత్రమే అండి, పరిమితం అని చెప్పుకోవచ్చు. ఇక రేపటి రోజు నుంచి వీళ్ళకి ఎందుకంటే మీకు ఈ రాశి వారికి అన్నీ కూడా మంచి రోజులే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అవును, పూర్వజన్మల పుణ్యఫలము రేపటి నుండి అనగా మే 23 నుండి మీ యొక్క జీవితం అయితే చాలా వరకు తులారాశి వారి యొక్క జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి తీసుకురాబోతున్నారు. దీనికి కారణంగానే మీరు ఆ శివయ్య యొక్క అనుగ్రహంతో నెంబర్ వన్గా ఎదగబోతూ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి యొక్క రాక మీకు మీ జీవితంలో అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుందండి. ఆ వ్యక్తి వల్ల
టోటల్‌గా మీ జీవితం అనేది చేంజ్ అయిపోతుంది. ఆ వ్యక్తి మరి ఎవరో కాదండి. సాక్షాత్తు మీ మంచి కోరే ఆ మంచి మనసున్న వ్యక్తి. ఆ వ్యక్తి మీకు బాగా వచ్చే ఆ వ్యక్తి ఇచ్చే సలహాలు, సూచనలు మీకు ఎంతో హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి. అన్ని విధాలుగా మీకు మీ కెరియర్‌లో అన్ని రంగాల్లో రాబడి పెరుగుతుంది. అలాగే ధనవర్షం కురుస్తుంది. మరీ ముఖ్యంగా ఈ తులారాశి వారి జీవితంలో రేపటి రోజున శుక్రవారం రోజున ఎన్నో కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు. మీ యొక్క జీవితము ఎంతో ఉన్నతంగా మారబోతుందండి. ఇదంతా కూడా జరగడానికి గల కారణం ఆ వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరంటే మీరు ఉద్యోగం చేస్తున్నటువంటి ఆఫీస్‌లో కావచ్చు, మీ ప్రయాణం చేస్తున్నప్పుడు పరిచయమైన వ్యక్తి కావచ్చు, మీ బిజినెస్ పార్ట్నర్ అయ్యి మీ రూపంలో వ్యాపార భాగస్వామి కూడా కావచ్చు. మీకు ఏ విధంగా మంచిగా కలిసి వస్తుందో అక్కడ ఆ వ్యక్తి ఒక రూపంలో వచ్చి ఈ విధంగా ఎక్కడ కూడా మీ యొక్క జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి తప్పకుండా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక రేపటి నుండి మీరు నంబర్ 1గా ఎదిగి అందుకు ఆ వ్యక్తి మీకు ఎంతగానో సపోర్ట్‌గా చేస్తారు. మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆ వ్యక్తి మీకు అన్ని విధాలుగా కూడా తోడుగా ఉండబోతున్నారు. కానీ మీ యొక్క వ్యాపారంలో మీకు తెలియని ఎన్నో విషయాల గురించి ఆ వ్యక్తి మీకు చెప్తూ ఉంటారు. ఆ వ్యక్తి మీకు విదేశీగా నుంచి చెప్పడంతో మీకు తెలియని విషయాలు మీకు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. మీకు కాబట్టి ఈ తులారాశి జాతకులు ఎంతో అదృష్టవంతులు కావచ్చు. అందులోనూ మంచి చెడులు మీరు చక్కగా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. మీకు సలహాలు, సూచనలు కూడా వారు ఇవ్వటంతో అవన్నీ మీరు తెలుసుకుంటారు. జీవితం అంటే ఏంటో ఆ వ్యక్తి మాటల వల్ల మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎవరితో ఏ విధంగా ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మెలగాలి, ఎవరితో ఏ విధంగా మనం ఉండాలి, ఇవన్నీ ఇలా ప్రతీదీ కూడా మీకు ఆ వ్యక్తి ఒక గురువులాగా బోధిస్తాడండి. ఆ నూతన వ్యక్తి మాటలు మీ యొక్క ఆనందకరమైన జీవితం పైన ప్రభావం అనేది చూపుతుంది. అందువల్ల మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాలు అద్భుతంగా రాణిస్తారు. మీరు ఉద్యోగ రంగంలో కూడా మీకు విశేషమైన ఫలితాలు, పురోగతి అయితే మీకు లభించబోతుంది. ఇక మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులు ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వాళ్ళకి ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపార రంగంలో ఊహించిన దానికంటే కూడా రెట్టింపు లాభాలు కూడా వస్తాయి. రేపటి రోజున మీరు చేస్తున్న వ్యాపార రంగంలో మీకైతే చాలా వరకు 3 పూలు 6 కాయలుగా విరజిల్లుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో బాగా రాణిస్తారు. కాంపిటేటివ్ పరీక్షలో సక్సెస్ అయితే సాధిస్తారు. ర్యాంకులు సాధిస్తారు. అలాగే మీరు కోరుకొని ఉద్యోగంలోకి వెళ్ళబోతున్నారు అనే విధంగా ఈ రాశి వారికి ఈ సమయంలో 1-2 వ్యక్తిగతమైన సమస్యలు కూడా పరిష్కారానికి మార్గం కూడా దొరుకుతాయి. మీకు రేపటి రోజున ఒక కీలకమైన రోజులను కూడా చెప్పుకోవచ్చు. ఆర్థికపరమైన సమస్యలు అలాగే దాంపత్య సమస్యలు కూడా పరిష్కారమైనటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి యొక్క కల కూడా ఫలిస్తుంది. చిన్న చిన్న ఇబ్బందులతో పాటుగా సంతోషము, ఆనందము అలాగే శాంతి కూడా ఉంటాయండి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి వారు కోరుకున్న బట్టి ప్రదేశంలో వారికి ఉద్యోగం రావటం కూడా ఉన్నత విద్యను అభ్యసించడానికి మంచి యూనివర్సిటీలో సీట్ రావటము ఇలా జరుగుతూ ఉంటుంది. విదేశాలకు వెళ్ళే వారికి వీసా, పాస్పోర్ట్ విషయంలో కూడా ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి. తెలుసాకండి తులారాశి వారి జాతక ఫలితాలను. మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొంతమంది తులారాశి వారికి మన వీడియో షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచ్.